హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూస్తుంటే ఫ్రెండ్స్, డేటా సేవింగ్ ఏ విధంగా సేవ్ చేయాలనేది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో టిప్స్ అండ్ ట్రిక్స్ రెండు చెప్పున్నాను. ఇప్పుడు అలాగే డేటా సేవింగ్ ఏ విధంగా చేయాలని సింపుల్ ట్రిక్తో మీ ముందుకు వచ్చేసాను. అది చూసుకుంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే సాధారణంగా మన డేటా అనేది మనం యూజ్ చేసినా పర్వాలేదు. అలా కాకుండా మన ఇంట్లో కానీ మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ పిల్లలు కానీ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ కానీ, టెలిగ్రామ్ అని చెప్పి ఫేస్బుక్ అని చెప్పి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అప్పుడు ఏంటంటే మన డేటా మన దగ్గరికి వచ్చేటప్పుడు మన డేటా పూర్తిగా కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు యూజ్ చేసే పర్టికులర్ యాప్కి మాత్రమే డేటా రాకుండా సెట్ చేసుకోవచ్చు. మిగతా ఏ యాప్ యూజ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ఆ యాప్ మాత్రమే నెట్ రాకుండా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం చిన్నగా అప్లికేషన్ యూజ్ చేయాల్సి వస్తుంది. అది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ముందుగా ఆ యాప్ గురించి తెలుసుకోవడానికి ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఇంకొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకొంతమందికి రీచ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదామా? ఇంకా ఒక యాప్ అని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అది నెట్ కింద డిస్క్రిప్షన్ లింక్ అయినా ఇస్తాను, లేదనుకుంటే ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. నెట్ బ్లాకర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్లు అనేది ఇస్తుంది. అన్నీ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఏ యాప్ కావాలనుకుంటున్నామో, అంటే నెట్వర్క్ పని చేయకూడదు అనుకుంటున్నామో ఆ యాప్ని సెర్చ్ చేసుకొని, ఫర్ సపోజ్ చూడండి, నేను యూట్యూబ్కి పెడుతున్నాను. ఇక్కడ దానికి ఎదురుగా యూట్యూబ్కి ఎదురుగా గ్లోబ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఒకసారి ట్యాప్ చేస్తే ఒక మార్క్ లాగా పడుతుంది కదా. దీన్ని చేసుకున్న తర్వాత కింద గ్లోబ్ పక్కనే ఆన్ అండ్ ఆఫ్ బటన్ లాగా కనిపిస్తుంది కదా, దాని ఆన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేసుకున్న తర్వాత ఈ యాప్ అనేది ఇప్పుడు వర్కింగ్ అవుతుంది. చూడండి, ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ నెట్ అయితే ఆన్ చేస్తున్నాను, 4G అనేది. ఇప్పుడు నేను యూట్యూబ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, ఆన్ చేసినప్పుడు చూడండి మొత్తం బ్లర్గా అయిపోయింది. అంటే మనకి దీనికి వర్కే యాప్ అనేది వర్కింగ్ అవ్వటం లేదు, నెట్వర్క్ అనేది రావటం లేదు. మళ్ళీ ఆ యాప్ వర్కింగ్ అవ్వాలనుకుంటే మళ్ళీ అదే గ్లోబ్ మీద మనం ట్యాప్ చేస్తే మళ్ళీ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మామూలుగా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఈ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ ద్వారా ఈ యాప్ అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం సెట్టింగ్స్లో వెళ్ళేసి నోటిఫికేషన్ అనేది ఆఫ్ చేసేసింది ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళకి ఎలాంటి అనుమానం అనేది రాదు ఫ్రెండ్స్. ఎంత సింపుల్గా మన మొబైల్ డేటా అయిపోకుండా కాపాడుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దే.